ఇస్తున్నారు. మరి క్రిస్మస్ టైంలో అనుకుంటా 2, 3 సంవత్సరాల క్రితమే జరిగిందిది. ఆ సందర్భంలో మరి నన్ను ఒకసారి వాళ్ళు ఆహ్వానించినప్పుడు, మరి ఆ పాస్టర్ నాకు బాగా పరిచయం. ఆహ్, అయితే మరి ఆయన లేరు. ఆ పాస్టమ్ గారు ఒక్కళ్ళే సంఘాన్ని నడిపించుకుంటూ, బిడ్డల్ని చూసుకుంటూ ఉన్నారు. అలాగే మరి కొన్ని నెలల క్రితం మరి ఇంకో ఫ్యామిలీ నన్ను పిలిచారు. ఎందుకు ఆ రోజు వాళ్ళ ఇంటికి పిలిచారంటే, మరి వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. వారి చిన్న పాప ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అంటే దగ్గర దగ్గర 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు పాప. ఆహ్, మరి ఆ అమ్మాయి తన ఫ్రెండ్ స్కూటీ మీద రోజు కాలేజ్‌కి వెళ్ళి వస్తుంటారు. ఆ రోజు మరి స్కూటీ మీద కాలేజ్‌కి వెళ్తూ వస్తుండగా, మరి హైవే మీద లారీ యాక్సిడెంట్‌తో అక్కడికక్కడే ఆ పాప చనిపోయింది. మరి వాళ్ళెంతో బాధలో ఉన్నారు. మరి 3 సంవత్సరాల తర్వాత మరి వాళ్ళు వాస్తవంగా అయితే ఒక ప్రార్థన కూడికలాగా కానీ, ఏం పెట్టుకోవాలని వాళ్ళకి ఆలోచన లేదు కానీ, మరెందుకో మొన్న వాళ్ళ బంధువులు కొంతమంది పిలిపించి, మరి ఆ కూడికకు నన్ను ఆహ్వానించారు. అక్కడ కూడిక నడిపించడానికి, అలాగే వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించటానికి. మరి ఆ రోజు 3 సంవత్సరాలైనా కూడా మరి ఆ సిస్టర్ ఏం చెప్తున్నారంటే, "పాస్టర్ గారు, దేవుడు మాకు అన్యాయం చేశాడండి. మా చిన్న పాపను మేమెంతో ప్రేమించే చిన్న పాపను దేవుడు తీసుకెళ్ళిపోయారు. దేవుడు మాకు అన్యాయం చేశారని" వాళ్ళు ఎంతో బాధతో ఆ సిస్టర్ చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సన్నివేశాలు మనం విన్నప్పుడు ఆ 2 విషయాలు మీతో పంచుకున్నాను. ఈ 2 సందర్భాల్లో కూడా గమనించండి, మనుష్యులుగా అయితే మనకు చాలా కష్టం. మరి మేమొకసారి విజయనగరం జిల్లా దగ్గర సువార్తకు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. సువార్తకు వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో మరి ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, మరి సంఘాన్ని కట్టాలని, చర్చిని కన్‌స్ట్రక్ట్ చేయాలని మరి ఆయన అప్పు చేశారు. అప్పు చేసిన తర్వాత మరి తర్వాత ఎవరు గూడా మరి ముందుకు రాలేదు. అలాగే ఆ పరిస్థితుల్లో ఆయన ఏం చేశారంటేనండి, ఆయనకింకా ఆలోచన మన దిక్కుతోచక మరి ఆ అప్పు సమస్య ఎక్కువవడంతో, ఎవరు సహాయం చేయకపోవడంతో పాస్టర్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత పాస్టమ్మ గారే ఆ సంఘాన్ని నడిపిస్తున్నారు. ఇద్దరు చిన్న బిడ్డలున్నారు. మేము సువార్త కోసం ఆ గ్రామానికెళ్ళినప్పుడు మరి మాకు తెలిసిన వాళ్ళు అక్కడ నడిపించారు. మరి అక్కడ మేము ఆ పాస్టమ్ గారితో కలుసుకొని మరి దేవుని మాటలు చెప్పడం జరిగింది. ఇలాగా నేను చెప్పినటువంటి ఈ 3 సన్నివేశాలు కూడా మరి చాలా బాధాకరమైన విషయాలు కదండీ! మొదటి విషయంలో మరి పాస్టర్ గారు మరి పైనుండి దిగుతూ మెట్లు దిగుతూ అక్కడికక్కడే ఆయన చనిపోయారు. అలాగే రెండవ సన్నివేశంలో ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వారి చిన్న కుమార్తె 17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ పాప, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పాప మరి చనిపోవడం, లారీ యాక్సిడెంట్‌తో చనిపోవడం. అలాగే నేను చెప్పినటువంటి మూడవ సన్నివేశంలో ఆ పాస్టర్ గారు మరి ఆయనే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. ఈ విషయాలు మరి మనుషులుగా కొన్ని విషయాలు మనకు అర్థం కావు. మరి ఆ సిస్టర్ చెప్తున్నారు నాతో. నేను వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, "పాస్టర్ గారు, దేవుడు మాకు అన్యాయం చేశాడు. మా చిన్న పాపని దేవుడు తీసుకెళ్ళిపోయాడు." ఇలాంటి కొన్ని పరిస్థితులు మనం విన్నప్పుడు, మనుష్యులుగా మనకైతే వారికున్న సమస్యలకు, లేక ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. దేవుడు ఎందుకు చేశాడు? దేవుడు ఎందుకు మరి ఆ పాస్టర్ గారు చాలా అద్భుతంగా ఆయన సేవ చేసేవారు. మరి ఆయన ఎందుకు అకస్మాత్తుగా మరి ఆ రీతిగా చనిపోవాల్సి వచ్చింది? లేకపోతే ఆ చక్కని పాప ఎందుకు అలాగా చనిపోవాలి? లేక ఈ పాస్టర్ గారు ఎందుకు ఆ రీతిగా ఆయన అప్పు సమస్యను బట్టి ఆత్మహత్య చేసుకోవాలో, కొన్ని పరిస్థితుల్లో మరి మనకు అర్థం కానప్పుడు, మనకున్నటువంటి శక్తి, బలము సరిపోనప్పుడు, ఇక మనమంటూ ముందుకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో అప్పుడు మరి మనకు ఎవరు సహాయం చేస్తారు?
ఎవరు మనల్ని బలపరుస్తారు, ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి అనే సమస్యలతో ఈ రోజున మరి అనేక మంది విశ్వాసులు, దేవుని సేవకులు సైతం మరి వారు నలిగిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మనకు ఆదరణ, ధైర్యం, ప్రోత్సాహం, బలం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తున్నప్పుడు మరి దేవుడు ఈరోజు మనతో ఒక వాక్యం ద్వారా మాట్లాడాలని కోరుకుంటున్నారు. దయచేసి అందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలను ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలండి, బలవంతులై ఉండుడి. ఈ ఒక్క మాట మీద ఈరోజు మరి మనము బైబిల్ స్టడీని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను ఆత్మీయముగా ఆయన ముఖ్యంగా ఆత్మీయ పోరాటంలో పాల్గొనడానికి వారిని సిద్ధపరుస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకు సిద్ధపరుస్తున్నారంటే ఆ 10వ వచనం చదివిన తర్వాత ఆయన మనందరూ కూడా మరి మనకు తెలిసినా తెలియకపోయినా మనందరూ కూడా ఒక పోరాటంలో ఉన్నాము. మనందరూ కూడా యుద్ధ భూమిలో ఉన్నాం. మనందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. మనం పోరాడేది మనుషులతో కాదు, శరీరాలతో కాదు, మానవ సంబంధులతో కాదు, కానీ మనం పోరాడుతున్నది అపవాదితోనూ మరియు వాడి యొక్క అనుచరులతో మనం పోరాడుతున్నాం. అందుకే మన జీవితంలో ఎన్నో రకాల శోధనలు, ఎన్నో రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. అమ్మయ్య, ఒక సమస్య తీరింది అనుకుంటే మరికొద్ది రోజులకి ఇంకొక సమస్య మనకు కలగచ్చు కదండి. మరి ఆ పరిస్థితుల్లో మనకు ధైర్యం ఎవరిస్తారు? ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ఆ పరిస్థితుల్లో ఏ రీతిగా ముందుకు మనం కొనసాగాలి? ఎందుకు మనం ఏ రీతిగా ముందుకు కొనసాగాలి? ఒకసారి నేను ఒక బెంగళూరులో ఉన్నప్పుడు ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. మరి ఆ మీటింగ్లో ఒక స్పీకర్ అమెరికా నుంచి వచ్చారు, ఒక లేడీ. మరి ఆమె తన సాక్ష్యాన్ని చెబుతూ ఏం చెప్పారంటే, ఆమె తన 12వ ఏట ఒక స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిందంట. ఈత కొట్టడానికని వెళ్ళి చాలా హైట్లో నుంచి ఆమె ఆ స్విమ్మింగ్ పూల్లోకి దూకింది. ఇలాగ డైవ్ చేసిందనమాట. ఇలా కొంచెం తల ఇలా కింద పెట్టి డైవ్ చేస్తారు కదా, అలాగా దూకింది. అయితే అక్కడ నీళ్లు ఎక్కువ లేవు. నీళ్ళు ఎక్కువ లేకపోవడంతో ఆమె తల బలంగా ఆ అడుగు భాగం సర్ఫేస్కి తగిలింది. తగలడంతో ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఇక ఆమెకు ఉన్నటువంటి ఇక్కడ మనకు ఒక నర్వస్ సిస్టమ్, ఇక్కడ మెయిన్ సిస్టమ్ ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నరాల వ్యవస్థ ఆమెకు కంప్లీట్గా దెబ్బతినింది. ఇక జీవితంలో ఆమె యొక్క దేహంలో ఇక్కడ మెడ నుంచి కింద భాగం వరకు అస్సలు ఇక నీకు పని చేయదమ్మా, నువ్వు ఇక నడవలేవని చెప్పేశారు. చెప్పినప్పుడు ఆమె ఒక మంచి క్రైస్తవురాలే. ఆమె చక్కగా అప్పటికి చర్చికి వెళ్తుంది తన తల్లిదండ్రులతో కలిసి. కానీ ఎందుకు ఇలా జరిగింది అనే ఒక డిప్రెషన్లోకి ఆమె వెళ్ళిపోయి కొన్ని నెలలు హాస్పిటల్లో ఆమె దేవుని ప్రశ్నిస్తూ ఉంది. అయితే ఒకానొక రోజున దేవుడు ఆమెతో మాట్లాడారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28 ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడారంట. అదేంటంటే, దేవుడు ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పన చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును జరుగుచున్నవని ఎరుగుదము. గమనించండి, దేవుడు ప్రేమించే వారికి సమస్తము కూడా, అంటే అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగకపోవచ్చు, అన్నీ మనం కోరుకున్నట్టుగానే జరగకపోవచ్చు, కానీ అన్నీ అయితే ఏది జరిగినా మనకు అర్థం కాని విషయాలు మన జీవితంలో జరిగినా కూడా దాని వెనక కూడా దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంటుంది అని దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఒక్కసారిగా, అప్పటి వరకు కూడా ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు ఆమెతో దేవుడు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ఆమె ముఖంలో సంతోషం, చిరునవ్వు కలిగింది. ఇక ఒక్కసారిగా ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత, అయితే ఒక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఆమెకు మెడ క్రింద భాగం నుంచి బాడీ పార్ట్స్ ఏవి కూడా పనిచేయవు. ఆమె ఎప్పుడు కూడా వీల్ చైర్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా భర్త వెనకుండి ఆమెను వీల్ చైర్లో తీసుకొస్తూ ఉంటారు. అయితే ఆమె ఇంకా బాడీ పార్ట్స్ పనిచేయవు కదా. అయితే దేవుడు మరికొన్ని తలాంతులు దేవుడు ఆమెకి ఇచ్చాడు. నోటితోనే చక్కగా ఆమె నోట్లోనే బ్రష్ పెట్టుకొని, పెయింట్ బ్రష్ చక్కగా పెయింట్ చేస్తుంది, చక్కగా పాటలు పాడుతుంది,
చక్కగా సువార్త ప్రకటిస్తుంది. మరి ఈరోజు ఆమె అనేక దేశాలు తిరుగుతూ కూడా కొన్ని కోట్ల మందికి ఆ వీల్ చైర్లోనే ఉంటూ సువార్త ప్రకటిస్తూ ఉంది. అయితే ఆమెకు కొన్ని విషయాలు అర్థం కాలేదు. మరి దేవుడు ఎందుకు ఈ రీతిగా చేశాడు, లేక ఎందుకు ఆమెకు ఇంకా స్వస్థత కలగడం లేదు. అయినా కూడా మరి ఆమె దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంది. ఇక్కడ పౌలు విశ్వాసులందరినీ ఒక విషయం కొరకు సిద్ధపరుస్తున్నారు. ఏంటి ఆ విషయము? ఆత్మీయ పోరాటం కొరకు ఏ రీతిగా ప్రతి విశ్వాసి తమ జీవితంలో ఆత్మీయ యుద్ధం ఏ రీతిగా చేయాలి, సరైన రీతిలో ఏ రీతిగా ఒక వ్యక్తి పోరాడాలి, ఒక వ్యక్తి యుద్ధం చేయాలి అంటే, లేక మన భారతదేశ సైన్యం ఇండియన్ ఆర్మీ మరి పాకిస్తాన్తో యుద్ధం చేయాలి అంటే ఎలా పడితే అలా చేస్తామది కదా. వారికంటూ ఒక వ్యూహం ఉంటుంది, వారికంటూ ఒక పద్ధతి, ఒక ప్లాన్ అనేది వారు ఆ మిలిటరీ కమాండర్స్ కలిగి ఉంటారు. ఏ రీతిగా మరి మనం ఎదుర్కోవాలి, శత్రువుని ఏ రీతిగా ఎదుర్కోవాలి, మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్ని ఏ రీతిగా ఎదుర్కోవాలి, మనకేది జరిగినా సరే ఏ రీతిగా మనం వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి, అపవాది వేసేటటువంటి ప్రతి ఒక్క బాణాన్ని ఏ రీతిగా మనం ధైర్యంతో ధీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పి మనం జయించేటటువంటి వారిగా మనం జీవించాలో పౌలు ఒక విషయాన్ని చెప్తున్నారు. అందులో భాగంగా మరి మొట్టమొదటి అందులో ఆ వాక్య భాగం నుంచి మీతో ఈరోజు 3 విషయాలు క్లుప్తంగా పంచుకోవాలని కోరుకుంటున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని విశ్వాసులతో ఆయన చెప్తున్నప్పుడు, విశ్వాసులుగా మనందరికీ కూడా బలము ఎక్కడి నుంచి వస్తుంది? నీకు నాకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిని బట్టి మనకి ధైర్యం కలుగుతుంది అని కనుక ఆలోచిస్తే మన యొక్క ప్రభువును బట్టే. హల్లెలూయా చెప్తారు అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభువును బట్టే మనకు ధైర్యం, ప్రభువును బట్టే మనకు సంతోషం, ప్రభువును బట్టే మనకు ఆదరణ, ప్రభువును బట్టే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనకు ధైర్యం కలుగుతుంది. ఒకసారి దావీదు ఆయన సిక్లగు అనే ఒక ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల ప్రాంతం, శత్రులు ఉన్నటువంటి ప్రాంతంలోకి ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే పారిపోవాల్సి వచ్చింది. ఆయనతో పాటుగా సుమారు 600 మంది మరి అక్కడ ఆయనతో కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరూ కలిసి వేరే స్థలానికి యుద్ధం చేయడానికి వెళ్తారు. ఆ యొక్క దేశపు రాజుతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్తే ఈలోపు ఏం జరిగింది? అక్కడున్న శత్రువులు వచ్చి ఆ సిక్లగు అనే గ్రామం మీద దాడి చేసి మొత్తం తగలబెట్టేసి వారింట్లో ఉన్న వస్తువులన్నీ కూడా, విలువైన వస్తువులన్నీ కూడా తీసుకుని వెళ్ళి వారి భార్యలను వారి పిల్లలను కూడా అందరిని కూడా బందీలుగా తీసుకుని వెళ్తారు. మీరు తిరిగి ఆ ఊరికి వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా మంటల్లో ఉంటుంది. ఆ పరిస్థితుల్లో దావీదుకి ఏం చేయాలో తెలీదు. ఆయన ఇక ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఎంతగా ఏడ్చాడంటే ఇంకా ఏడవాలని అనుకుంటున్నాడు, కానీ శక్తి లేదు. ఈలోపు ఇంకొక సమస్య, అదొక పెద్ద సమస్య. అయితే ఇంకొక సమస్య ఏంటంటే, మరి ఒక్కసారిగా ఆయన మనుషులే, చెప్పాలంటే ఆయన బాడీ గార్డ్స్ ఆయన దగ్గర పనిచేసేవారు 600 మంది ఒక ఆలోచన చేస్తారు. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో మనకి ఎందుకు ఈ గతి పట్టింది, ఇదిగో ఇతని వల్లే కదా, దావీదు వల్లే కదా, కాబట్టి మనం ఏం చేద్దాం, దావీదుని రాళ్ళతో కొట్టి చంపేద్దాం అని ఒక ఆలోచన కలిగి అతన్ని రాళ్ళతో కొట్టి చంపాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ పరిస్థితులు ఈ రీతిగా ఉండగా చూడండి, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. చదవండి అమ్మా. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అందరూ నా తర్వాత చెప్తారు ఈ మాటలు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. గమనించండి, చాలాసార్లు మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. నేను దర్శించినటువంటి ఆ 3 కుటుంబాలు, 2 కుటుంబాలు పాస్టర్స్ ఫ్యామిలీ, ఇంకొక విశ్వాస కుటుంబాన్ని దర్శించినప్పుడు వారు ధైర్యాన్ని కోల్పోయారు. ఆ పాస్టర్ గారు ధైర్యాన్ని కోల్పోయారు, లేక తల్లిదండ్రులు ధైర్యాన్ని కోల్పోయారు. అయితే ఎవరిని బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకోగలరు చెప్పండి? దేవుని బట్టి. హల్లెలూయా. మనము ధైర్యాన్ని కోల్పోయినప్పుడు మన ప్రభువును బట్టే మనం ధైర్యాన్ని తెచ్చుకోగలం.
దేవునికి స్తోత్రం. పౌలు గారు అదే విషయాన్ని సంఘానికి తెలియచేస్తున్నారు. వారి హృదయాలను సిద్ధపరుస్తుందిగో, మీ జీవితంలో కొన్ని పరిస్థితులు మీరు ఎదుర్కోవచ్చేమో, అయితే మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ప్రభువు నుంచే మరి మనకు ధైర్యము కలుగుతుంది. కాబట్టి విశ్వాసులుగా మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా సరే, అధైర్యపడవద్దు, చింతించవద్దు, కృంగిపోవద్దు. అయ్యో ఎందుకు ఈ పరిస్థితి, లేక నాకే ఎందుకు ఈ పరిస్థితి, మరి ఆ రీతిగా ఆలోచించవద్దు. కానీ మనకు ధైర్యము దేవుణ్ణి బట్టే కలుగుతుంది. కాబట్టి ఈ రోజున మనం ఒక తీర్మానం తీసుకుని, ప్రభువా ఇది మొదలుకొని నా జీవితంలో ఏ పరిస్థితి సంభవించినప్పటికీ కూడా నేనైతే మీ యొద్ద నుంచే మిమ్మల్ని బట్టి నేను బలాన్ని పొందుకుంటాను, మిమ్మల్ని బట్టే ధైర్యాన్ని పొందుకుంటాను, మిమ్మల్ని బట్టే ఆదరించబడతాను. నాకు కావలసిన ప్రోత్సాహం, శక్తి, బలం, ఆదరణ, నెమ్మది అన్నీ కూడా మీలోనే ఉన్నాయి అని ప్రభు వైపు చూడడం నేర్చుకుందాం. పరిస్థితుల వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, మన వైపు చూడకుండా ప్రభు వైపు చూడడం నేర్చుకుందాం. అందులో గొప్ప దీవెన, ఆశీర్వాదం ఉన్నది. ఎందుకంటే ప్రభు బిడ్డలకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకసారి స్ముర్ణ అనే ప్రాంతం గురించి మనం చదువుతాం ప్రకటన గ్రంథంలో. ఆ స్ముర్ణ అనే ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన అపోస్తలుడైన యోహానుకి శిష్యుడిగా ఉన్నారు. ఆయన పేరు పాలీకార్ప్. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. ఒకసారి ఆ దేశపు రోమా చక్రవర్తి మరి ఇతను చేసే దేవుని సేవ చేసేటటువంటి ఆ విధానాన్ని అన్నీ చూసి మరి ఆయన పరిచర్య ద్వారా అనేక మంది క్రైస్తవులుగా, విశ్వాసులుగా మారుతూ ఉంటే సహించలేక అతన్ని బహిరంగంగా తీసుకుని వచ్చి, ఇదిగో పాలీకార్ప్, నిన్ను చంపేస్తాం, ఇదిగో ఈ రోజు నుంచి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేసాయి, యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకో, ఇప్పుడు దాకా నువ్వు చేసిన బోధలు ఇవన్నీ కూడా తప్పు అని ఒప్పుకో, లేదా నిన్ను చంపేస్తాం అని బెదిరించారు. బెదిరిస్తే ఆయన ఏం చెప్పారు తెలుసండి? ఇదిగోండి, నా వయస్సు 86 సంవత్సరాలు, గత 86 సంవత్సరాలుగా నేను నమ్ముకొని సేవిస్తున్నటువంటి ఈ దేవుడు నాకు ఏ చిన్న హాని కూడా చేయలేదు. మరి ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఈ దేవుడు దూషించమని చెప్తున్నారు, యేసుప్రభు దేవుడు కాదని ఒప్పుకోమంటున్నారు, ఇప్పుడు దాకా నేను చేసిన ఈ బోధలన్నీ కూడా అవి సత్యమైనవి కాదు అని ఒప్పుకోమని చెప్తున్నారు కదండి. నేను ఆ పని చెయ్యను. నాకు యేసయ్య ఇంతవరకు ఏ చిన్న హాని కూడా చేయలేదు. ఇప్పుడు ఎలాగ ఆయన దూషించగలమని చెప్పను? నేను ఆయన దూషించలేదు. మీరు నన్ను చంపుతారా? చంపేయండి అని ఆ రోజు బహిరంగంగా అతన్ని సజీవ దహనం చేస్తూ ఉంటే ఆయన ఒక పాట పాడుతూ ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళిపోయారు. పాలీకార్ప్ అనే ఒక ఈ అపోస్తలుడైన యోహానుకి శిష్యుడిగా ఉన్నటువంటి ఆయన. హల్లెలూయా. మరి ఆయనకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేన్ని బట్టి చెప్పండి? దేవుని బట్టి. ఆ సమయంలో అలా మాట్లాడడానికి ధైర్యం ఎవరిచ్చారు? దేవుడే ఆ ధైర్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకంటే ముందు విశ్వాసంలో నడిచిన అనేక మంది ఎలా ధైర్యాన్ని పొందుకున్నారు, ఎలా ఆదరించబడ్డారు, ఎలా ప్రోత్సహించబడ్డారు. ఈ రోజుల్లో మనం అనుకోవచ్చేమో, నన్ను బలపరచడానికి ఎవరు లేరండి, నాకు ఈ మాటలు చెప్పడానికి ఎవరు లేరండి, నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు లేరండి అని మీరు అనుకోవచ్చేమో. నేను ఒంటరి వ్యక్తిని, ఒంటరిదాన్ని కాదండి. మనకు ప్రభువు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నారు. యేసయ్య అందుకే చెప్పి, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త నేను మీకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త, ఆ ఉత్తరవాది ఎల్లప్పుడూ ఆయన మీకు తోడుగా ఉండి, మీ చెయ్యి పట్టుకొని, మీ భుజం మీద చేయి వేసి, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీకు ఆదరణ వాక్యం చెబుతూ, బలపరుస్తూ, సరిచేస్తూ ముందుకు నడిపించే ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండగా, హల్లెలూయా, మనం ఇంకెందుకు భయపడాలి? దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, మనకు బలము ఎక్కడి నుండి వస్తుంది? మనకు సోర్స్ ఏంటి? సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. ప్రభువే మనకు శక్తిని, బలమును అనుగ్రహించే దేవుడు. రెండవదిగా గమనించండి, ఈ వచనంలో పౌలు చెప్తున్నటువంటి మాట. తుదకు ఇంకొకసారి చదువుతారండి ఆ మాటను, ఎఫెసీ 6:10లో ఉన్నటువంటి వాక్యాన్ని. తుదకు ప్రభు యొక్క మహాశక్తి, మొట్టమొదటిగా ప్రభు యొద్ద నుంచే మనకి బలమున్నది. రెండవది, ఆ ప్రభువులో ఉన్నటువంటి శక్తి ఎటువంటి శక్తి అండి? అందరూ ఒకసారి చెప్తారండి, మహాశక్తి. మహాశక్తి. గమనించండి, మరి ప్రభువు నీకు నాకు అనుగ్రహించే శక్తి ఎటువంటి శక్తో మీతో పంచుకుంటాను. ఎవరైనా దయచేసి జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చదువుతారా?
జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు మనకు అనుగ్రహించే శక్తి ఎటువంటి శక్తి? అదండి జకర్యా 4:6. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. మనం పాట కూడా పాడతాం కదండి, శక్తి చేత కాదనెను. ఆ మాట ఇక్కడ ఉంది. జకర్యా 4:6లో ఇది నీ యొక్క బలము చేతనైనను తెలివి చేతనైనను జరగదు, కానీ నా ఆత్మ చేత నేను దీన్ని జరిగిస్తాను, నా శక్తి చేత నేను దీన్ని జరిగిస్తాను అని దేవుడు చెప్తుండగా, ఈ శక్తి ఎటువంటి శక్తి అంటే ఇది ప్రభు యొక్క అసాధారణమైన శక్తి. దాన్నే మనం సూపర్ న్యాచురల్ పవర్ అని పిలుస్తాం. ప్రభు మనకు అనుగ్రహించే శక్తి ఎటువంటి శక్తి అంటే నాట్ ద న్యాచురల్ పవర్ బట్ ద సూపర్ న్యాచురల్ పవర్. సాధారణ శక్తి కాదండి, అసాధారణమైన శక్తి ప్రభు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఈరోజు మీరు కొన్ని విషయాల్లో కురిగిపోయి గనక ఉంటే, లేక అలసిపోయి ఉంటే, లేకపోతే ఇంకా నా వల్ల కాదండి, నేను దీన్ని తీసుకోలేను, ఇది ఇంకా నేను ముందుకు వెళ్ళలేను అని గనక ఆలోచిస్తూ ఉంటే, మనకు ఉన్నటువంటి న్యాచురల్ శక్తి అది బలహీన పడి ఉంటే గనక దేవుడు మనకేమిస్తాడండి? అసాధారణమైన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా! అది సూపర్ న్యాచురల్ పవర్. ఇక రెండవదిగా ఎటువంటి శక్తి ఆ మహాశక్తి అంటే ఫిలిప్పి పత్రిక 4:13 చదవండి. ఫిలిప్పి 4:13. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. చాలండి. పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఆ పై వచనాలు మీరు కనుక చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నా జీవితంలో మరి కలిమిలో ఉన్న అనుభవాలు ఉన్నాయి అంటే అన్నీ ఉన్న స్థితి, అలాగే లేమితో కూడినటువంటి అనుభవాలు అంటే ఏమీ లేని స్థితి. కలిమిలో ఉన్న అనుభవం, లేమిలో ఉన్నటువంటి అనుభవం, అన్నీ ఉన్న స్థితి, ఏమీ లేని స్థితి. సంతోషంగా ఉన్న రోజులు ఉన్నాయి, దుఃఖంతో ఉన్న రోజులు ఉన్నాయి. ఎత్తు పల్లాలు, అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. మనందరి జీవితాలు కూడా అటువంటి అనుభవాలు ఉంటాయి కదండి. మనం కొన్నిసార్లు మనలో ఎత్తులో ఉన్నటువంటి అనుభవాలు, సంతోషంతో ఉన్నటువంటి అనుభవాలు, అలాగే మరి డౌన్లో ఉన్నటువంటి అనుభవాలు కూడా మనము కలిగి ఉంటాం. అయితే అన్ని పరిస్థితులలో కూడా నా దేవుడు అనుగ్రహించే శక్తి అది సరిపోయినటువంటి శక్తి, చాలినటువంటి శక్తి. ఇట్ ఈస్ ఎ సఫిషియంట్ పవర్. మొట్టమొదటి ఏ పవర్ అని చెప్పానండి? సూపర్ న్యాచురల్ పవర్. రెండవదిగా ఏ పవర్ అండి? సఫిషియంట్ పవర్. అంటే దేవుడు మనకు అనుగ్రహించే ఆ శక్తి ఇక ఆ పరిస్థితికి సరిపోతుంది, ఆ పరిస్థితికి చాలినటువంటి మరి ఆ యొక్క శక్తిని. మరి నేను చెప్పినట్టుగా మరి ఆ తల్లిదండ్రులు తమ మరి కుమార్తెను కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి వారు ఆదరించబడడానికి ఆ సఫిషియంట్ పవర్ ఎవరిస్తారండి? ప్రభువే ఇస్తారు. హల్లెలూయా! అది ఏ మనిషి ఇవ్వలేరు. ఆ పవర్ మనకెక్కడా లభించదు. ఆ పవరు ఎక్కడా మనకు లభించదు. కేవలము ప్రభువులో మాత్రమే ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తారు. అంటే మన పరిస్థితికి అది ఇంకా చాలు. మీరు వెళ్ళే పరిస్థితికి ఆయన శక్తి ఇచ్చినప్పుడు అది సరిపోతుంది. ఒకవేళ ఆయనే గనక శక్తిని ఇవ్వకపోతే మన వల్ల కాదు, మనం దాన్ని బేర్ చేయలేం, మనం దాన్ని మన వల్ల కాదు దాన్ని భరించడం, లేక అనుభవం గుండా వెళ్ళడం. కానీ ఆ పరిస్థితుల్లో దేవుడే మనకు ఆ శక్తిని అనుగ్రహించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి అందుకే పౌలు జీవితంలో ప్రభువా అని ఆయన తనకున్నటువంటి బలహీనతను బట్టి ఆయన ప్రార్థించినప్పుడు ప్రభు చెప్పిన మాట 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9-10 మనం చూస్తే, ఇదిగో నీ బలహీనతలో నా బలము నీకు అనుగ్రహిస్తాను. నీవు ఎప్పుడైతే బలహీనుడువో అప్పుడే నీవు బలవంతుడవు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి కాదు, నీ శక్తిని బట్టి కాదు, నీకున్న తెలివిని బట్టి కాదు, నీకున్నటువంటి డబ్బును బట్టి కాదు, మరొకటి దాన్ని బట్టి కాదు, నన్ను బట్టి. ఎందుకంటే నేనిచ్చే పవర్ ఇట్స్ ఎ సఫిషియంట్ పవర్. అంటే నీవు బలహీనతల గుండా వెళ్తున్నావు కదా,
ప్రభువా, నాలో నా దేహంలో ఒక ముళ్ళు ఉందయ్యా, అది తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు కదా. ఆ పరిస్థితుల్లో మరి నీకు శక్తిని అనుగ్రహించేది నేనే. నా యొద్ద ఆ యొక్క సఫిషియంట్ పవర్ ఉంది పౌలు, కాబట్టి నీవు నా మీద ఆధారపడు అని ప్రభు పౌలుతో మాట్లాడినప్పుడు మరి పౌలు కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆయన ఆధారపడినప్పుడు ఏమనుభవించాడండి? దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ సరిపోయిన శక్తి, చాలినటువంటి శక్తి ఆయనకు ప్రభు అనుగ్రహించాడు. అందుకే ఒకరోజు ఆయన ఏం చేశారు, కొంతమంది అతన్ని కొట్టి రోడ్ల మీద ఈడ్చి లుస్త్రా అనే ప్రాంతంలో ఇంక వదిలేయనరా వీడిని, చనిపోయాడు అని అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ప్రభు అక్కడ ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ప్రభు అక్కడ ప్రత్యక్షమై ఏ శక్తిని అయితే అతడు కోల్పోయాడో, బహుశా ఇక ఆయన చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే చనిపోయిన మనిషిని ప్రభు తన జీవాన్ని మళ్ళీ ఆయనలోకి పోశాడు. హల్లెలూయా. మళ్ళీ ఆయన వెంటనే లేచి కూర్చున్నాడు. లేచి కూర్చొని మళ్ళీ ఏం చేశాడు? రండి పదం మనం సువార్త ప్రకటిద్దామని చెప్పి ఆయన టీముని తీసుకొని ఆయన ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించ ప్రారంభించారు. ఆ పరిస్థితుల్లో ఆయనకి సరిపోయిన శక్తిని ఎవరు ఇచ్చారు? మనుషులు అంతగా అతన్ని కొట్టి పడేసి వెళ్ళిపోయారు కదండి ఆ రౌడీలు. అయితే దేవుడే ఆ పరిస్థితుల్లో ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. సింహపు నోట నుండి అతన్ని తప్పించడానికి ప్రభు నా ప్రక్క నిలిచాడు అంటాడు పౌలు ఒకసారి. ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు. మనం ఎప్పుడు ఆయన అవసరమో అప్పుడు ఆయన ప్రత్యక్షమై ఆయన తన శక్తిని, బలాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, నేను మీ మీద ఆధారపడుతున్నానయ్యా, నాకు ఈ పరిస్థితిలో నాకు కావలసిన శక్తి, బలం మీరే దయచేయండి నాయన అని మనము ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన తప్పకుండా ఆ శక్తిని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ప్రభు మనకు అనుగ్రహించే శక్తి యొక్క స్వభావం ఎటువంటిదంటే అది అసాధారణమైన శక్తి, సూపర్ న్యాచురల్ పవర్. అలాగే అది చాలినటువంటి శక్తి, సఫిషియంట్ పవర్. కాబట్టి ఈ రోజున ప్రభు అది మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూసినట్టయితే ఆ ఎఫెసీ పత్రిక 6:10లో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రభు యందు ఎందుకు మనం బలవంతులుగా ఉండాలి? ఎందుకు ఆయన ఇచ్చే ఆ శక్తిని, ఆ యొక్క అసాధారణమైన శక్తిని, సూపర్ న్యాచురల్ పవర్ని లేక సఫిషియంట్ పవర్ని ఎందుకు మనం పొందుకోవాలి అంటే ఆయన తర్వాత ఆ మాట చెప్పారు. 11-12 వచనాల్లో ఆ విషయం ఉంది. ఎందుకు ఆయన ఇచ్చే బలం నీకు నాకు ఈరోజు కావాలంటే 11 వచనం చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. గమనించండి, ఎందుకు మనకు ప్రభు అనుగ్రహించే శక్తి, బలము కావాలి అంటే మీరు లేక మనము అపవాది తంత్రాలను ఎదిరించేవారిగా ఉండాలి. ఎందుకు ఎదిరించాలి? 12లో ఉంటుంది. ఏలైనగా మనము పోరాడునది స్త్రీలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. గమనించండి, మనందరూ కూడా మనకు తెలిసినా తెలియకపోయినా ఒక వాస్తవం ఏంటి అంటే, ఒక సత్యం ఏంటంటే మనందరూ కూడా మరి అపవాదితో, వాడి యొక్క సమూహముతో, దురాత్మలతో, చీకటి శక్తులతో ప్రతి దినము పోరాడుతూనే ఉన్నాం. మనం ఈ పోరాటంలో మనందరూ కూడా ఉన్నాం. కాబట్టి మరి అపవాదితో పోరాడి గెలవాలంటే మనం ఎలా ఉండాలండి? మనం బలహీనంగా ఉంటే సరిపోతుందా? చెప్పండి, లేదు కదా. సో మన శత్రువులో కూడా బలం ఉన్నది అని తెలుసుకున్నప్పుడు, పాకిస్తాన్ వాళ్ళలో కూడా చాలా బలం ఉంది, వాళ్ళ ఆర్మీ కూడా గొప్పదే, వాళ్ళకు కూడా చాలా బాంబులు, వాళ్ళ దగ్గర కూడా చాలా మరి ఆయుధాలు మరి అన్నీ ఉన్నాయని మనం తెలుసుకున్నప్పుడు మనం ఇంకా బలంగా సిద్ధపడాలి కదండి. మనం ఇంకా బలంగా ప్రిపేర్ అయితేనే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళగలం. లేదంటే మనం యుద్ధం చేయలేం. యుద్ధం చేసినా మనం ఓడిపోతాం. కాబట్టి మన శత్రువు అయినటువంటి అపవాది వాడు కొన్ని కుట్రలు, కుతంత్రాలు
లేక వాడు ప్రతి దినము కూడా విశ్వాసులమైనటువంటి మనలను వాడు ఒక విధంగా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు కూడా ఎదురు చూస్తూ, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండగా, విశ్వాసులమైన మరి మనం వాడితో పోరాడుతున్నాం. మనం పోరాట మనుషులతో కాదు. అందుకే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళతో మీరు పోట్లాడకెళ్ళకండి, వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి, మనుషులతో మీరు మాట్లాడకండి. ఏదైనా అలాంటిది ఎదురైతే నేను వెంటనే మరి నేను మోకరించి మరి అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థించండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కొన్ని పరిస్థితుల్లో మీరు అస్సలు మాట్లాడాల్సిన అవసరం లేకుండానే దేవుడే కార్యాలు చేస్తాడు, దేవుడే సెట్ చేస్తాడు, దేవుడే జోక్యం చేసుకుంటాడు. దేవుడే ఆ పరిస్థితుల్లో ఆయన తన హస్తాన్ని మన మీద చాచి మన పక్షంగా ఆయన పోరాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మరి మనం పోరాడుతున్నాం కాబట్టి మనం బలవంతులుగా ఉండాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలి. దేవునిలో మనందరూ బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకు? మనము పోరాడుతూ ఉన్నాం కాబట్టి. అందుకే మనము అనేక రకాల శోధనల గుండా మనం వెళ్తూ ఉంటాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13లో మనం చూస్తాం, మనందరూ కూడా సాధారణంగా మనుషులకు కలిగే శోధనలే మనకు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు శోధనలు కలుగుతూ ఉంటాయి, అలాగే శ్రమలు కలుగుతూ ఉంటాయి. వ్యతిరేకమైన లేక ప్రతికూలమైన పరిస్థితులను విశ్వాసులుగా మనం ఎదుర్కొంటుంటాం. ఈ లోకంలో మీకు శ్రమలు ఉన్నాయి అని యేసయ్య యోహాను సువార్త 16:33లో చెప్పారు. అలాగే ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అని యోహాను సువార్త 15లో ప్రభు చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉండగా మనం ఎదుర్కొనేటువంటి ఒక వాస్తవాలు. మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని రియాలిటీస్ని మనము ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. కొన్ని శోధనలను ఎదుర్కొంటూనే ఉంటాం, కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూనే ఉంటాం, మనం వ్యతిరేకించే వారిని ఎదుర్కొంటూనే ఉంటాం. మీరు పని చేసే చోట, జాబ్ చేసే చోట, చదువుకునే చోట కూడా కొంతమంది మరి మనల్ని విసిగించే వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళు మనకు ఎదురవుతూనే ఉంటారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యను మనం ఎదుర్కొంటూనే ఉంటాం, ఏదో ఒక సవాలు ఎదుర్కొంటూనే ఉంటాం. ఒక సమస్య తీరిందిలే అమ్మయ్య అనుకుంటే మళ్ళీ ఇంకో కొత్త సమస్య మనకు కలగవచ్చేమో. అయితే ఏది ఏమైనా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మరి ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టే ప్రభువులో మరి మనము ఏ రీతిగా ఉండాలండి? బలవంతులుగా ఉండాలి. ప్రభు ఇచ్చేటటువంటి ఆ అసాధారణ శక్తి, సూపర్ న్యాచురల్ పవర్ లేక సఫిషియంట్ పవర్, మనకు సరిపోయే శక్తిని ప్రభు ఇస్తారు. కాబట్టి అది మనము పొందుకోవాలి. అది మనము పొందుకున్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పొందుకున్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత అందరూ కూడా శిష్యులు భయంతో తలుపులు వేసుకొని వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. ఒక చోట ఉంటే తలుపులు వేయబడినప్పుడు కూడా ప్రభు అక్కడ ప్రత్యక్షమై, ఇదిగో మీకు సమాధానం కలుగుగాక, పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని ఆయన చెప్పారు. అంతే. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని చెప్పారో, ఆ శక్తిని, ఆ బలాన్ని ఎవరు పొందుకున్నారండి? యేసయ్య శిష్యులు పొందుకున్నారు. తర్వాత వాళ్ళు కొద్ది రోజులు యెరూషలేములో మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ఒకానొక రోజు మరి దేవుడు బలమైనటువంటి మరి గాలి వంటి శబ్దములతో మరి అగ్ని నాలుకలు విభాగించుమంటున్నట్టుగా అక్కడ దేవుని యొక్క శక్తి, మరి పరిశుద్ధాత్మ శక్తి ఆ పెంతెకోస్తు అనే దినాన వారి మీద కుమ్మరించబడింది. మరి అప్పుడు వారు ఎప్పుడైతే బలాన్ని పొందుకున్నారో ఏం జరిగిందో తెలుసండి? మరి చాలా పిరికివాడైనటువంటి పేతురు, మరి చిన్నపిల్ల, అంకుల్ మీరు కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడుగా ఉన్నారు కదా అని ఒక సండే స్కూల్ చిన్న పిల్ల అడిగితే కూడా చాలా భయంతో, అమ్మ నాకు తెలియదమ్మా, ఎవరో యేసెవరు నాకు తెలియదని 3 సార్లు బొంకాడు కదండి పేతురు. అటువంటి ఆయన కూడా ధైర్యంతో అక్కడ అనేక మంది మధ్య సుమారు 16 దేశాల నుంచి ఆ పండుగను ఆచరించడానికి అక్కడ ఉన్నారు. ఆయన కూడా అంతమంది మధ్యలో కూడా నిలబడి దేవుని ఆత్మచేత నింపబడి ఆయన సువార్త ప్రకటించినప్పుడు సుమారు 3000 మందికి పైగా వారు ఆ రోజున రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. అంటే ఒక పిరికివాడు మరి అయితే దేవుడు తన ఆత్మచేత నింపినప్పుడు ఆయన బలాన్ని పొందుకున్నాడు. అది ఆయన బలం కాదు, ఆయన శక్తి కాదు, ఆయన తెలివి కాదు, దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన బలం. ఈరోజు మనకు కూడా అదే బలం కావాలి. మన యొక్క బలము సరిపోదండి, కొంత మట్టుకే మన బలము, అంతే. ఇంకా తర్వాత
మనం చేతులు ఎత్తేస్తాం, ఇంకా నా వల్ల కాదండి అనేస్తాం. ఇంకా నా వల్ల కాదండి పాస్టర్ గారు, ఇక ఏమాత్రం నేను దీన్ని తీసుకోలేనండి, ఇంకా ఏమాత్రము మరి నేను ఇంకా మరి ఆయనతో ఉండలేనండి. ఓకే, ఒకవేళ మీ భర్త ఇంకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, లేకపోతే మరి ఆయన ఇంకా వ్యసనాల్లో ఉంటూ లేక తాగుతూ మిమ్మల్ని హింసిస్తూ ఉన్నట్లయితే, మరి అటువంటి పరిస్థితుల్లో మనం కొంత మట్టుకే ముందుకెళ్తాం, కొంత మట్టుకే మనం సహించగలుగుతాం, కొంత మట్టుకే ఆయనకి క్షమించగలుగుతాం, తర్వాత మనం క్షమించలేం, ఇంకా నా వల్ల కాదనేస్తాం కదండి. అయితే ఆ పరిస్థితుల్లో దేవుడు మరి తన శక్తిని మనకిచ్చినప్పుడు ఆ పరిస్థితుల గుండా వెళుతూ అందులో గొప్ప విజయాన్ని ఆయన సమయమందు మనం పొందుకోగలం. హల్లెలూయా. కాబట్టి మనకు ఎవరి శక్తి కావాలండి? ప్రభు యొక్క శక్తి మనకి ఎంతో ఎంతో అవసరం. అలాగున చాలాసార్లు నేను చేసే ప్రార్థనలో కూడా, తండ్రి మరి నాకు మీ శక్తి కావాలి, నాకు మీ బలం కావాలి. ప్రతి దినము కూడా మనం ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు ఆయన శక్తిని మనము అనుభవిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఎదుర్కోబోయే ముందు, ఒక పరిస్థితిని ఎదుర్కోబోయే ముందు, ఒక ప్రాంతానికి మీరు వెళ్ళే ముందు, ఆ రీతిగా ఏ పరిస్థితి కానివ్వండి, మనం దేవుని శక్తిని కోరుకున్నప్పుడు దేవుడు తన శక్తిని, అసాధారణమైన శక్తిని మనకి ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో పోరాటములు మనము పోరాడవలసి ఉన్నది. ఒకసారి ఒక గొప్ప ప్రవక్త, ఆయన ఆనాటి రాణి యెజబెల్ రాణి, ఆహాబు రాజు, చాలా భయంకరమైన వ్యక్తులు వారిద్దరు కూడా. అయితే మరి ఇదిగో దేవుని ప్రవక్తల్ని చంపేస్తాను, ఇదిగో నిజమైన దేవుడు ప్రవక్తని చెప్పుకున్నావుగా ఎలియా, నేను చంపేస్తాను చూడు అని బెదిరి సవాల్ విసిరింది ఆమె రాణి. ఆ సవాల్కి భయపడిపోయి పారిపోతున్నాడు, అలిసిపోయాడు, పరిగెత్తుతూ ఓకే, ఇంకా అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని, గొప్ప ప్రవక్త, చాలా అద్భుతమైనటువంటి అసాధారణ అద్భుతాలు చేసిన వ్యక్తే ఒకరోజు భయపడి, ప్రభువా ఇంకా నా వల్ల కాదు నాయనా, నన్ను ఇంకా చెప్పాలంటే ఆయన ఒక విచిత్రమైన ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంకా నన్ను చంపేసేయి, నన్ను తీసేసుకున్న ప్రాణం ఇంకెందుకు, నేనేమి వాళ్ళకంటే గొప్పవాణ్ణేం కాదు, నా పితరుల కంటే గొప్పవాణ్ణేం కాదు కదా. గొప్ప కార్యాలు ఆయన ద్వారా జరిగించబడినప్పుడు కూడా ఆయన ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి కృంగిస్తులో ఉండగా, లేదు అని దేవుడు చెప్పి, ఆ దేవుడే అక్కడ ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు ప్రయాణించవలసింది చాలా దూరం ఉంది, కాబట్టి ఇదిగో తిను, ఆహారం తిను, బలం తెచ్చుకో, నా బలం ఇస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు దాకా నీ బలం చేత పరిగెత్తావు కదా, ఇక అలిసిపోయావు కదా, ఇంకా నా వల్ల కాదని చేతులు ఎత్తేసావు కదా, నన్ను చంపేసే ప్రభా, నా ప్రాణం తీసుకో తండ్రి ఇంకా అన్నావు కదా. అయితే ఇక్కడ నుంచి నేనేమిస్తాను? నా శక్తిని ఇస్తాను, నా యొక్క అసాధారణమైన శక్తి, సూపర్ న్యాచురల్ పవర్ నేను ఇస్తాను, కమాన్ అని చెప్పి దేవుడు ఏం చేశాడండి? ఆయన శక్తి చేత ఏలియా ప్రవక్తను దేవుడు నింపినప్పుడు ఇక తర్వాత ఆయన ఆ శక్తిని పొందుకుంటాడండి. ఆ శక్తిని పొందుకొని లేచి ఇక ఆయన ముందుకు వెళ్ళి ఇంకా సుదూర ప్రయాణం ఆయన చేసి దేవుడి కోసం ఆయన జీవించి, దేవుడు ఆయన ద్వారా చేయాలనుకున్నటువంటి కార్యాలు అన్నీ కూడా దేవుడు ఆయన ద్వారా తర్వాత జరిగిస్తారు. అది దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుడిచ్చినటువంటి బలం ద్వారా. ఈ రోజున విశ్వాసులుగా మనందరూ కూడా ఆ రీతిగా బలంగా ఉండాలంటే ఆయన శక్తి మనకు కావాలి. హల్లెలూయా. ఆయన బలం మనకు కావాలి. అప్పుడు తప్పకుండా మన జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే మనం ఎదుర్కొని ముందుకు మరి మనము వెళ్ళగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎందుకు మనం బలవంతులుగా ఉండాలి? ఆ ఉద్దేశం, ఆ పర్పస్ ఏంటి అంటే, తద్వారా మనము శత్రువు యొక్క ప్రతి దాడి, ప్రతి శోధన, ప్రతి యొక్క కుట్ర కుతంత్రాలు, ఎందుకంటే అపవాది ఎన్నో కుట్రలు, అబద్ధాలు, నిందలు మన మీద మోపుతూ ఉంటాడు. ఈ పరిస్థితి మనం ఎదుర్కొని నిలవాలి అంటే, ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో గెలవాలి అంటే ఆయన శక్తి మనకు కావాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అదే మనం కూడా కోరుకుందాం. కాబట్టి వచనాన్ని మరొకసారి అందరూ చదువుదామండి. అందరూ దయచేసి ఎఫెసీ పత్రిక 6:10 కొద్దాం. తుదకు అందరూ కలిసి చదువుకుందామండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. 3 విషయాలు ఈరోజు మీతో పంచుకున్నాను. మనకు శక్తి, బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు యొద్ద నుంచే మనము ఆ శక్తిని, బలాన్ని పొందుకోగలం. రెండవదిగా, ఎటువంటి శక్తి అది? అది
అసాధారణమైన శక్తి, అలాగే మనకు సరిపోయినటువంటి చాలినటువంటి శక్తి. అంటే ఏ పరిస్థితికైనా అది మనకు సరిపోయే చాలినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ శక్తి కావాలి. ఇక మూడవదిగా ఆ శక్తిని మనం ఎందుకు పొందుకోవాలి అంటే అపవాది యొక్క ప్రతి శోధన, ప్రతి కుట్ర కుతంత్రములను ఎదుర్కొని ఈ ఆత్మ యుద్ధంలో మనం నిలవాలి అంటే, పోరాడాలి అంటే, గెలవాలి అంటే, చివరికి ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఆయన బలము, ఆయన శక్తి మనకు కావాలి. లేకపోతే మరి మనము ఆత్మీయంగా ఆ రీతిగా జీవించలేం. కాబట్టి ప్రభువు ఈ రోజున మనందరికీ కూడా అటువంటి శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్.